భారత గడ్డపై బజ్బాల్ అంటూ దూకుడు ప్రదర్శించిన ఇంగ్లాండ్కు రెండో టెస్టులోనే తత్వం బోధపడింది. హైదరాబాద్ టెస్టులో విజయం తర్వాత అదే జోరును కొనసాగిద్దామని భావించిన స్టోక్స్ బృందానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది రోహిత్ సేన. విశాఖపట్నం రాజ్కోట్ టెస్టుల్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి 5 మ్యాచ్ల సిరీస్ లో 2-1తో ముందంజలో ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేకున్నా ఆ లోటు కనబడకుండా వరుస విజయాలతో జోష్లో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి రాంచీ వేదికగా 4వ టెస్టు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రాంచీ పిచ్చి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తానెప్పుడు ఇలాంటి పిచ్చి చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 4వ టెస్టు కోసం ఎలాంటి ట్రాక్ రూపొందించారో అర్థం చేసుకోలేకపోతున్నానని, ఈ పిచ్చిను అంచనా వేయడం కష్టంగా ఉందని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. ఇలాంటి పిచ్చి ముందెన్నడూ చూడలేదని, అసలు ఇక్కడ మ్యాచ్ ఎలా సాగుతుందో అంచనా వేయలేకపోతున్నా అంటూ ఒకవైపు నుంచి పచ్చిగా గ్రాసిగా కనిపిస్తుంది, మరోవైపు ఎండు నుంచి చూస్తే చిన్న చిన్న పగులు కనిపిస్తున్నాయి. ఈ పిచ్చిపై ఎలా ఆడాలో నాకే అర్థం కావడం లేదని బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. కాగా హైదరాబాద్ లో కాస్త స్పిన్ కు అనుకూలించిన పిచ్చి విశాఖ రాజ్కోట్ లో జరిగిన తదుపరి 2 మ్యాచ్ల్లో స్పిన్నర్లతో పాటు పేసర్లు కూడా అనుకూలించింది.